హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య స్టోరీస్ 2026. మజిలీ ఎపిసోడ్ 4. ఫస్ట్ నైట్ తర్వాత రోజు రామ్ లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి వాళ్ళ మావయ్య రవిగారితో, మామయ్య మీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు. దానికి రవిగారు, నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు, ఏదైనా చెప్పు రామ్ అంటారు. మామయ్య, నేను ఇలా చెప్పినందుకు క్షమించండి. నేను వెంటనే బెంగుళూరు వెళ్ళాలి. చాలా ముఖ్యమైన పని ఉంది. కాలేజీలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అని చెప్తాడు. ప్రిన్సిపాల్ సార్ ఫోన్ చేశారు అని చెప్తాడు. రవిగారు ఏం చేయాలో తెలియక, సరే రామ్, నీ ఇష్టం, అలాగే వెళ్ళు అని అంటారు. ఇంకా అలాగే నుంచుని ఉంటే, ఏమైంది రామ్ అని అడుగుతారు. అది జానుని కూడా నాతో పాటు తీసుకుని వెళ్ళొచ్చా అని అడుగుతాడు. తను నీ భార్య రామ్, తన అభిప్రాయం అడిగి తీసుకుని వెళ్ళు, కాదనే అధికారం మాకు లేదు అంటారు రవిగారు. రామ్ జాను వైపు చూస్తాడు. తను తలదించుకొని వెంటనే రూంలోకి వెళ్ళిపోతుంది. సరే మామయ్య, నేను ఒకసారి ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నలతో కూడా చెప్పేసి వస్తాను అని వాళ్ళ ఇంటికి వెళ్తాడు రామ్. అక్కడ సునందగారు, ఇప్పుడే ఫ్రెష్ అయిపోయావా నాన్న? నువ్వు ఒక్కడివే వచ్చావే, జాను ఏది అని అడుగుతారు. అమ్మా, కాస్త కాఫీ ఇవ్వు అంటాడు రామ్. అదేంటి నాన్న, కాఫీ కూడా తాగకుండా వచ్చేశావా అని అడుగుతారు సునందగారు. లేదు, అత్తయ్య చేస్తానంది. నేనే నీ దగ్గరికి రావాలని ఉద్దేశంతో త్వరగా వచ్చేశాను అని చెప్తాడు రామ్. సరే సరే ఉండు, కొంచెం కాఫీ తాగి తరువాత మాట్లాడదాం అని చెప్పి ఆవిడ ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసి తీసుకుని వచ్చి రామ్కి ఇస్తారు. రామ్ కాఫీ తాగుతూ, నాన్నగారు, మీకో విషయం చెప్పాలి. అమ్మా, నువ్వు కూడా విను. నాకు కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారట. సో అర్జెంటుగా నేను బెంగుళూరు వెళ్ళిపోవాలి అని చెప్తాడు. ఆ మాట విన్న సునందగారు, ఏమంటున్నావు రామ్? నిన్నే పెళ్ళయింది, ఈరోజే వెళ్తానంటున్నావు. మీ కాలేజ్ వాళ్ళకి చెప్పి రాలేదా నువ్వు అని అడుగుతారు. మీరు నాకు ఎప్పుడు చెప్పారు? నేను ఇక్కడికి వచ్చిన తరువాత లీవ్ ఎక్స్టెన్షన్ చేసుకున్నాను. కానీ ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా, వెళ్ళకపోతే కుదరదు, అర్థం చేసుకో అంటాడు రామ్. సరే నాన్న, తప్పదంటున్నావుగా, ఇక నీ ఇష్టం అని బాధపడుతూ చెప్తారు సునందగారు. సురేష్ గారు, సునంద, అబ్బాయి అమ్మాయి మొదటిసారిగా కాపురానికి వెళ్తున్నారు. నువ్వు ఇలా బాధపడచ్చా చెప్పు అని అంటారు. సరే సరే, మీరు బయలుదేరండి, మేము కూడా మీ వెనక వస్తాము. అమ్మాయికి అక్కడ అన్నీ సరిచూడాలిగా అని చెప్తారు. సరే అని తను లగేజ్ సర్దుకోవడానికి రూంలోకి వెళ్తాడు రామ్. సునందగారు జాను వాళ్ళ ఇంటికి వెళ్తారు. రూంలోకి వెళ్ళి చూసేసరికి జాను తనకి కావలసిన లగేజ్ సర్దుకుంటూ ఉంటుంది. రామ్ అప్పటికప్పుడు ట్రైన్కి, ఫ్లైట్కి టికెట్స్ లేక కార్లో స్టార్ట్ అవుదాం అంటాడు. రామ్ వాళ్ళకి కొత్త గనక వాళ్ళతో పాటు రవిగారు ఇంకా సురేష్ గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా
బయలుదేరతారు. జానుకి అవసరమైనవన్నీ గబగబా వెళ్ళి అన్నీ కొనుక్కొస్తారు రవిగారు. సురేష్ గారు అక్కడికి ఇంట్లోకి కావలసినవి కొన్ని కొన్ని పిండి వంటలు, పచ్చడులు, పొడులు కూడా గబగబా ప్యాక్ చేస్తారు రేవతి గారు. ఇన్నాళ్ళు రామ్ ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఏం సామానులు ఉన్నాయో వీళ్లకు తెలియదు. సరేలే, ఇంకేమీ ప్యాక్ చేయొద్దు, ఏం కావాలన్నా అక్కడికి వెళ్ళి కొనుక్కుందాం అని చెప్తారు రవిగారు. సరేనంటారు రేవతి గారు. ఒక కారులో డ్రైవర్ కూర్చుంటే వెనక రామ్ జానులు కూర్చుంటారు. ఇంకొక కారులో సునందగారు వాళ్ళు బయలుదేరతారు. ఇలా 2 కార్లలో అందరూ కలిసి ప్రయాణం మొదలు పెడతారు. జానుకి అప్పటికే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. రేవతి గారు జానుని దగ్గరకు తీసుకుని, ఇలా ముభావంగా అక్కడ కూడా ఉండకమ్మా, నువ్వు నలుగురితో కలిసి ఇంతకు ముందులా మామూలుగా ఉండు అని చెప్తారు రేవతి గారు. జాను చిన్నగా సరేనని తల ఊపుతుంది. లగేజ్ అంతా కార్లో సర్ది జాను పక్కన కూర్చుంటాడు రామ్. జాను చాలా భయపడుతూ ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు, నేను ఉన్నా కదా, అన్నీ నేను చూసుకుంటాను అని తన ముఖం చూస్తూ చెప్తాడు రామ్. వాళ్ళు కూడా వస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఒక 4 రోజులు నీకు తోడుగా ఉంటారు. కొత్త వాతావరణం అలవాటు పడడానికి కాస్త సమయం పడుతుంది నీకు. నాకు చిన్న పని పడింది, ఎగ్జామ్స్ ఉన్నాయి, లేకుంటే ఇప్పుడు అప్పుడే బయలుదేరేవాడిని కాదు. సరే పోనీ నిన్ను అమ్మవాళ్ళ దగ్గర వదిలి వచ్చేద్దామన్నా ఊరిలో ఎవరైనా నీ దగ్గర ఏమైనా మాట్లాడితే నువ్వు చాలా బాధపడతావు. అందుకే ఇలా నిన్ను కూడా నాతో పాటు తీసుకుని వెళుతున్నాను అని అంటాడు రామ్. జాను ఒకసారి రామ్ వైపు చూసి సరేనన్నట్లు తల ఊపి మరలా మౌనంగా తల దించుకుని ఉంటుంది. కారులో జాను విండోలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంటుంది. రామ్ తన ఫోన్ని చెక్ చేసుకుంటూ ఉంటాడు. నైట్ దారిలో ఒక డాబా దగ్గర కార్లు ఆపి అక్కడ అందరూ టిఫిన్కి దిగుతారు. రామ్ జాను వైపు డోర్ ఓపెన్ చేసి, జాను కిందకి దిగు, టిఫిన్ చేద్దాం అని చెప్తాడు. సరేనని తల ఊపి అప్పుడు కూడా సైలెంట్గానే వెళ్ళి ఒక చైర్లో కూర్చుంటుంది. ఏం తింటావు జాను అని అడుగుతాడు రామ్. అది ఏదైనా పర్వాలేదు అని అంటుంది జాను. తను కోలుకొని తనతో మింగిల్ అవ్వడానికి ఇంకా టైం పడుతుందని మనసులో అనుకుంటూ తన తల్లి, తండ్రిని, అత్తమామల్ని కూడా ఏం తింటారని అడిగితే అందరూ లైట్గా ఉండే టిఫిన్ కావాలని అంటారు. సరేనని పెద్దవాళ్ళు నలుగురికి, రవి, సురేష్ గార్లకి చపాతీ చెప్పి వాళ్ళ అమ్మగారికి, అత్తగారికి ఇడ్లీ ఆర్డర్ చేస్తాడు. తనకి, జానుకి కూడా పుల్కా విత్ పన్నీర్ కర్రీ చెప్తాడు. జాను 2 పుల్కాలు మాత్రమే తింటుంది. రామ్ తనని అప్పుడే కదిలించాలని అనుకోడు. తన మనసు నార్మల్ అవ్వడానికి కాస్త టైం పడుతుందని మనసులో అనుకుంటాడు. జానుకి ఇదంతా చాలా
ఇబ్బందిగా అనిపిస్తుంది. రామ్ తనతో బాగానే ఉంటున్నాడు. తన అవసరాలు తీర్చాలనుకుంటున్నాడు. అంటే తన మీద జాలి పడుతున్నాడా అని మనసులో అనుకుంటూ ఉంటుంది జాను. అందరూ టిఫిన్ చేసిన తరువాత మళ్ళీ కారులో స్టార్ట్ అవుతారు. మార్నింగ్ 4:00 అవుతూ ఉంటే బెంగుళూరుకి రీచ్ అవుతారు. అపార్ట్మెంట్కి కింద వాచ్మెన్ దగ్గర కీస్ తీసుకుని పెద్దవాళ్ళకి ఇచ్చి, నేను వెళ్ళి పాల ప్యాకెట్స్ తీసుకొని వస్తాను, మీరు పైకి పదండి అని ఫ్లాట్ నెంబర్ చెప్తాడు. సరేనని పెద్దవాళ్ళు జానుని తీసుకొని వెళ్తారు. రామ్ ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటున్నాడు. సునందగారు జాను ముందుకు వెళ్ళి ఫ్రెష్ అయ్యి, రా అమ్మా, దీపం పెడుదువుగాని అని చెప్తారు. సరేనని ఒక రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తన బ్యాగులో నుంచి ఒక చీర తీసుకుని కట్టుకుని బయటకి వస్తుంది జాను. ఈలోగా వేరే రూంలో ఫ్రెష్ అయ్యి వస్తారు సునందగారు. రామ్ పాల ప్యాకెట్లు పట్టుకొని ఇంటికి వస్తాడు. సునందగారు, రామ్, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా నాన్నా, ఇద్దరూ కలిసి దేవుడి దగ్గర దీపం పెడుదురు అని చెప్తారు. సరేనని తన రూంకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకి వస్తాడు రామ్. దేవుడి గది ఉంటే అక్కడ పెద్దగా ఏమీ సామాన్లు కూడా ఉండవు. వాళ్ళు ఇంటి దగ్గర నుండి తెచ్చిన 2 దీపం కుందులు అక్కడ పెట్టి, ప్రస్తుతానికి వాళ్ళు కంగారులో పువ్వులు తెచ్చుకోకపోవడంతో ఆ దీపం కుందుల్లో ఇంటి దగ్గర నుంచి తెచ్చిన వత్తులు వేసి కొంచెం నూనె వేసి జాను చేత దీపం వెలిగిస్తారు. అలాగే స్టవ్ కొంచెం శుభ్రం చేసి జాను చేత పాయసం వండించి దేవుడి దగ్గర పెట్టిస్తారు. ఫ్లాట్లో అన్నీ ఉండడంతో కిరాణా స్టోర్కి వెళ్ళి ఇంట్లోకి కావలసిన గ్రోసరీస్ తీసుకుంటారు పెద్దవాళ్ళు. అంతవరకు జాను ఇంట్లోనే ఉంటానంటే, వద్దమ్మా, నువ్వు కూడా మాతో పాటు రా, కాస్త అన్నీ తెలుసుకుందువు అని చెప్తారు. వీధి చివర ఉన్న సూపర్ మార్కెట్ని, డైరీని చూపించి ఇక్కడి నుంచి అన్నీ తెచ్చుకోవాలని తనకి మరీ చెప్తారు. అందరూ షాపింగ్ చేసి అడ్రస్ చెప్పి డెలివరీ ఇంటికి ఇచ్చేయమని చెప్పి ఇంటికి వచ్చేస్తారు. ఒక రూంలో బెడ్ అవి అరేంజ్ చేసి ఉంటాయి. కానీ ఇంకొక రూంలో బెడ్ ఉండదు. పెద్దవాళ్ళు పడుకోవడానికి ఇబ్బంది అవుతుందని రామ్ అప్పటికప్పుడు ఒక బెడ్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాడు. వాళ్ళు సాయంత్రం వచ్చి ఫిట్ చేస్తామని చెప్తారు. ఎందుకు రామ్ అని అడిగితే, ఇకపై మీరు వస్తూ ఉంటారు కదా, అవసరం పడుతుంది అని అంటాడు రామ్. మధ్యాహ్నానికి కూడా మీరు ఏమీ వండవద్దు, ఈ రోజుకి ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేస్తానని చెప్తాడు రామ్. వద్దు, కొంచెం రైస్ పెట్టి కర్రీస్ తెచ్చుకుందామని రేవతిగారు అంటే, అది ఏమీ వద్దు, చాలా అలసిపోయారుగా, ఫుడ్ ఆర్డర్ చేస్తానని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తాడు రామ్. అందరూ భోజనాలు చేసి కాసేపు రిలాక్స్ అవుతారు. సాయంత్రం ఆన్లైన్లో ఇచ్చిన బెడ్ తీసుకొని వచ్చి వాళ్ళు ఫిట్ చేసి వెళ్ళిపోతారు. రామ్, అమ్మా, ఏ పని చేయొద్దు, అన్నింటికీ పని మనిషి వస్తుంది అని చెప్తాడు. సరేనంటారు పెద్దవాళ్ళు. ఆ రోజు నైటు
కూడా జానుకి తెల్లచీర కట్టి రామ్ జానుని గదిలోకి పంపిస్తారు. బెడ్కి అటొకరు ఇటొకరుగా పడుకుంటారు. జాను, నీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు. ఫీల్ ఫ్రీ. మనం అట్లీస్ట్ ఫ్రెండ్స్లా అయినా ఉండొచ్చు కదా అని చెప్తాడు రామ్. వాళ్ళు చిన్నప్పటి నుంచి బావామరదళ్ళు అయినా జాను రామ్ పెద్దగా మాట్లాడుకున్నదే లేదు. అలా ఆ రోజు రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు పొద్దున్నే రామ్ లేచి ఫ్రెష్ అయ్యి, అమ్మా, నేను కాలేజీకి వెళ్తున్నాను. ఆఫ్టర్నూన్ 3 కల్లా వచ్చేస్తాను. మీరు రెడీగా ఉంటే మిమ్మల్ని ఇస్కాన్ టెంపుల్కి తీసుకెళ్తాను. టెంపుల్ ఈవినింగ్ టైం చూస్తేనే అందంగా కనిపిస్తుంది అని చెప్తాడు. సరేనంటారు పెద్దవాళ్ళు. అలా కారు బుక్ చేసుకొని ఇస్కాన్ టెంపుల్కి తీసుకొని వెళ్తాడు. అక్కడి అందమైన ఆకృతులను, ఆర్కిటెక్చర్ను అలాగే చూస్తూ ఉండిపోతారు పెద్దవాళ్ళందరూ. అక్కడంతా చాలా ప్రశాంతంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఏదో పాజిటివ్ ఎనర్జీ వాళ్ళ ఒంట్లో పాస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతారు అందరూ. ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీస్, అందమైన కొలను చూస్తూ ఉంటే ఎంతసేపైనా తనివి తీరదు. ఇక లోపలికి వెళ్ళి కృష్ణుని చూస్తే మనసంతా మరో లోకంలోకి వెళ్ళిపోతుందా అన్నట్లుగా అనిపిస్తుంది. జాను అక్కడున్నంతసేపు అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అది రామ్కి చాలా బాగా నచ్చుతుంది. సాయంత్రం వరకు అక్కడే గడిపేసి దారిలో ఒక హోటల్లో ఆగి టిఫిన్ చేసి ఇంటికి చేరుకుంటారు. మరుసటి రోజు సండే కావడంతో నంది హిల్స్కి వెళ్దామని చెప్తాడు రామ్. సరేనంటారు పెద్దవాళ్ళు. అమ్మ, ఎర్లీ మార్నింగ్ నంది హిల్స్ చూస్తే అక్కడ సూర్యోదయం చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. సో మార్నింగ్ మనం ఇక్కడ 4 o'clockకి స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది అంటాడు రామ్. సరేనంటారు అందరూ. జానుతో కూడా, జాను, నంది హిల్స్లో మనసుకి చాలా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది, వెళదామా అని అడుగుతాడు. సరేనంటూ తల ఊపుతుంది జాను. కారు బుక్ చేసుకుని అందరూ స్టార్ట్ అవుతారు. ఒక అందమైన పర్వత ప్రాంతం, కొండలపై నుండి సూర్యోదయాన్ని చూడడం నిజంగానే ఒక దివ్యమైన అనుభూతి అని చెప్పొచ్చు. ఆ కొండపై నుండి చూస్తే మనం ఏదో ఆకాశంలో మేఘాలపై ఉన్నామా, మేఘాలపై నుండి మనం ఇక్కడికి చేరుకున్నామా అన్నట్లు ఉంటుంది. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఆ రోజు ఆదివారం కావడంతో కొంచెం బిజీగానే ఉంటుంది. ఆ కట్టడాలు, ఆ వ్యూ అన్నీ మరో లోకంలో ఉన్నట్లుగా అనిపిస్తాయి అందరికీ. సాయంత్రం వరకు అక్కడే ఉండి ఫుడ్ కూడా అక్కడే తిని ఇంటికి బయలుదేరతారు. ఎప్పటికో రాత్రికి ఇంటికి చేరుకుంటారు. పెద్దవాళ్ళందరూ ఇక మేము ఇంటికి బయలుదేరుతాము రామ్, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. ఇప్పుడు జాను రియాక్షన్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.